నెక్స్ట్ కాంగ్రెస్ గ్రాఫ్ అధపాతాళంకి కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి అట 6 నెలల్లోనే ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రేవంత్ అసమర్థతను అంతా గుర్తిస్తున్నారు 100% మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సాధ్యం కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో వ్యాఖ్యలు పార్టీ పని అయిపోయిందంటూ బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహం ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ 20న బహిరంగ సభ నిర్వహించినట్లు వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం ఏదో అంత ఉత్తముచ్చండి ఇదంతా ఉత్త కథ తప్ప ఏముండదు ఇప్పుడు పోయిండా మళ్ళా నెల వరకు రానేరా నెల 2 నెలల వరకు మళ్ళీ బయటికి రానేరాడు ఈయన అవసరమా ప్రజల సమస్యల విషయంలో పట్టించుకున్నాడు ఇక మనకు నాయకుడు అయితే అంటే మనకు అవసరమా తెలంగాణ సమాజమా ఇప్పటికైనా గమనించండి మీకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు కాక ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవచ్చు కాక కానీ కేసీఆర్ లాంటి నియంతలను మళ్ళా తెచ్చుకుంటే ఇక తెలంగాణ సర్వనాశనమైనట్టే ఈ 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలు వీళ్ళను మనం ఇంకా 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 నెత్తి మీద పెట్టుకుందాం అంటే ఒకసారి గుర్తించండి వీళ్ళతోటి కాదు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేశారు ప్రజా సంఘాలు మోసం చేశారు ఉద్యమకాలు మోసం చేశారు తెలంగాణ అమరవీరులను కూడా మోసం చేసినటువంటి దొంగలు వీళ్ళంతా ఈరోజు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీలో చీలిక అనివార్యం బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఖచ్చితంగా చీలిక రాబోయే రోజు దగ్గరలోనే ఉంది చాలా తొందరలోనే చీలిక రాబోతుంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు వివిధ పార్టీలు చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి సో దీనిపైన ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది సో కేసీఆర్ ఇప్పటికైనా కానీ నీ ఊకదుంపుడు ప్రచారాలు కావచ్చు లేకపోతే పిట్టల ధర ముచ్చట్లు ఆపు కార్యకర్తలకి ఆల్రెడీ నీ మీద నమ్మకం పోయింది నువ్వు ఏదో నువ్వు వచ్చింది అక్కడికి ఏది మన పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టినావు ఇది కదా నీ ఒక వ్యవహారం సిగ్గుండాలి కదా